మధ్యకాలంలో తరచూ వాట్సాప్లో తిరిగే ఒక అంశం ఏంటంటే తిరుమలను గురించి ఎవరికీ తెలియని 11 నిజాలు అని. అందులో ఏవో రాసి ఉన్నాయి, బహుశా మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఈ కార్యక్రమం మూలకంగా దాని మీద మీ స్పందన తెలియజేయండి సార్. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే స్వామివారి దేవాలయాన్ని గురించి ఏదేదో మూఢనమ్మకాలు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కొన్ని క్షణాలే లభిస్తూ ఉంటుంది రద్దీ వల్ల. అది కాకుండా కొన్ని గంటల సేపు క్యూ వరుసల్లో నిలబడి లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగానే వాళ్ళకు బయట వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది, వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి నిలిచి స్వామివారిని ఆపాదమస్తకం పాదాల నుంచి శిరస్సు వరకు తృప్తిగా దర్శించుకోవడానికి కానీ, గర్భాలయం ఎలా ఉంటుంది, గర్భాలయంలో మిగిలిన దేవతామూర్తులు ఎవరెవరు ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారి అలంకారాలు ఏంటి, దాని గురించి తెలుసుకోవడం కానీ, లేక ఆలయంలో వివిధ మంటపాలు, వివిధమైన అంగాలు ఎన్నో ఉంటాయి ఆగమశాస్త్ర ప్రకారంగా. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఏమనేది తెలుసుకోవడానికి వాళ్ళకు అవకాశము లేదు. వాళ్ళకి చెప్పడానికి కూడా అక్కడ ఎవరు దొరకరు. ఎందుకంటే ఆలయ సిబ్బంది ఎవ్వరికీ కూడా ఈ అవగాహన లేదు. అందరూ కూడా ఏదో స్వార్థ చింతనతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారే కానీ స్వామివారిని గురించో, స్వామివారి ఆలయం యొక్క చరిత్ర కానీ, లక్షణాల గురించి కానీ తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు, చిన్న సిబ్బంది నుంచి పెద్ద అధికారి వరకు కూడా. కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని కూడా నమ్మి ప్రజలు ఏదేదో వాళ్ళు అపోహలతో ఉంటారు. నేను చెప్పవలసింది ఏంటంటే స్వామివారి దేవాలయం పూర్తిగా ప్రతి శిల, ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి కుడ్యం, ప్రతి గోపురం, ప్రతి మంటపం, ఇవన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రంలో మరీచి మహర్షి చెప్పిన ఆలయ వాస్తు శిల్పశాస్త్రం విమానార్చన కల్పం అనే గ్రంథం ఆధారంగా నిర్మించబడింది. ఇందులో ఎటువంటి వేరు పద్ధతులు కానీ లేక వేరు సాంప్రదాయాలు కానీ ఎక్కడా మనకు కనిపించదు. కాబట్టి అందులోనూ ఎటువంటి రహస్యాలు లేని చాలా సింపుల్ స్ట్రక్చర్ తిరుమల దేవాలయం. విస్తీర్ణంలో కూడా చాలా చిన్నది మిగిలిన దేవాలయాల్లో పోలిస్తే. ఇక్కడ ఉన్న పూర్తి ముఖ్యత్వం స్వామివారి యొక్క అనుగ్రహం, స్వామివారి దర్శనం, ఇవి తప్ప దేవాలయంలో వేరే ఎటువంటి భౌతికమైన రహస్యాలు ఏమీ లేవు. పారభౌతికమైన రహస్యాలు కొల్లలుగా ఉన్నాయి. ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా పారభౌతికమైన పరిమాణం. అది సామాన్య మానవులు దాన్ని అర్థం చేసుకోలేరు, దాన్ని అనుభవించలేరు. వాటిని గురించి అసలు అవగాహన కూడా చెప్పడానికి కూడా ఎవరు లేరు. చాలా కొద్దిమందికే ఆ విషయాలు తెలుసు. కాబట్టి స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగానే ఆరాధనలన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారమే ప్రతి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి రహస్యాలు లేవు, ఎటువంటి విపరీతాలు కానీ అటువంటివి కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏమంటే స్వామివారి మూల విరాట్టును బంగారు వాకిలి లోపలికి కెమెరా వెళ్ళడము, స్వామివారిని ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ ఇంతవరకు ఎప్పటికీ జరగలేదు, ఇక మీద జరగదు కూడా. అటువంటి అవకాశం ఎవరికి దొరకదు. కాబట్టి మనకు వాట్సాప్లో వచ్చే స్వామివారికి జరిగే హారతులు కానీ, స్వామివారికి జరిగే అభిషేకాలు, ఇవన్నీ కూడా కృత్రిమంగా వేరే సెట్లలో కానీ, కృత్రిమంగా నిర్మించబడిన దేవాలయాల్లో కానీ, లేక వేరు వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో, వేరు ఊర్లలో జరిగే దేవాలయాల్లో కానీ చిత్రీకరించబడిందే కానీ స్వామివారి తిరుమల శ్రీవారి దేవాలయంలో జరిగింది కాదు. ఇది భక్తులకు నేను చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను, తెలియజేయాలని ఈరోజు అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియోలు ఏవో చూపిస్తూ 1964లో 50లో షూట్ చేశారు, ఇవన్నీ కూడా అసలువి కాదు. లేదు, అవన్నీ వెంకటేశ్వర వైభవం అనే సినిమా కోసం చెన్నైలో వాహిని స్టూడియోస్లో వేసిన సెట్ అది. ఓకే, దాన్ని మాత్రమే అలా చూపిస్తున్నాను. చాలా సంతోషం. మీ ద్వారా చాలా విషయాలు స్వామివారికి సంబంధించి, దేవాలయానికి సంబంధించి తెలిసాయి. దానికి మీకు చాలా రుణపడి ఉన్నాం. మా ఈ కార్యక్రమానికి చాలా పరిపూర్ణత మీరు చేకూర్చారు. అందుకు మీకు ధన్యవాదాలు.
ఇది స్వామివారి సేవలో భాగంగానే భావిస్తున్నాను. ఖచ్చితంగా.